మిత్రులారా నమస్తే. ఆదివారం సరదాగా ఒక సినిమా గురించో లేదా ఒక మంచి పుస్తకం గురించో మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఈ వారం మీకు ఒక మంచి సినిమాని పరిచయం చేస్తాను. ఆల్రెడీ మీరు చూసి ఉంటే మీ మిత్రులకు పరిచయం చేయండి, వాళ్ళు కూడా చూస్తే వాళ్ళ మిత్రులకు పరిచయం చేయమని చెప్పండి. అదే శ్రీకాంత్ సినిమా. ఇది వాస్తవిక గాథ ఆధారంగా తీసినటువంటి సినిమా. శ్రీకాంత్ ఎవరో కాదు, అతనే శ్రీకాంత్ బొల్లా. పుట్టడమే అంధుడుగా పుట్టాడు. అప్పుడే గొయ్యి తీసి పాతి పెట్టేద్దాం అనుకున్నాడు తండ్రి, ఈ గుడ్డివాడితో నేనేం చేయాలి అని చెప్పి. కానీ అలా జరిగి ఉంటే ఈ ప్రపంచానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటో, అంగవైకల్యం ఎంత గొప్పదైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం దాన్ని దెబ్బతీసి దాన్ని ఓడించి తప్పనిసరిగా విజయం సాధించగలదు అని చెప్పి నిరూపించినటువంటి ఒక వ్యక్తి అతనే శ్రీకాంత్. మనకు తెలిసి ఉండేది కాదు, తండ్రి ఆనాడే పుట్టినప్పుడే అతన్ని చంపివేసి ఉంటే. మిత్రులారా, సినిమా అద్భుతంగా తీశాడండి. ఇతని జీవితంలో ప్రతి అడుగున మనకు తెలుసు ఒక గుడ్డివాడు ఎలాంటి సర్కాస్టిక్ డైలాగ్స్ ఎదుర్కొంటాడో, ఎలాంటి చేదరింపుని ఏవగింపుని ఎదుర్కొంటాడో, ఎలాంటి అవరోధాలు ఎదుర్కొంటాడో, ఎన్ని అబ్స్టాకిల్స్ ఉంటాయో ప్రతి అడుగున ఇతను అన్నీ ఎదుర్కొన్నాడు. కానీ చిన్నప్పటి నుంచి కూడా అతనికి వాటమి తెలియదు, వాటమిని అంగీకరించడం తెలియదు, నేను ఇది చెయ్యలేను, నాకు ఇది రాదు అనడం తెలియదు అనమాట. చిన్నప్పటి నుంచి అలాగే తాను ఇంటెలిజెంట్గా ఎదిగాడు, జీనియస్గా ఎదిగాడు. ఎప్పుడు 10th తర్వాత ఇంటర్లో సైన్స్ చదవాలి అనుకున్నప్పుడు కాలేజీలోకి అతనికి అడ్మిషన్ ఉండదు, ఎందుకంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కదా. సో ఆ అంధులకు అవకాశం లేదు, సైన్స్ గ్రూప్ చదవడానికి లేదంటే అతను కోర్టుకు వెళ్ళి పోరాడి గుడ్డివాడినే కానీ పారిపోలేను కానీ పోరాడగలను అంటూ ఉంటాడు. అతనికి ఇష్టమైన డైలాగ్ సాధించాడు, ఇంటర్లో సీట్ సాధించాడు. అప్పటి నుంచి తర్వాత అందరికీ వచ్చింది అది. శ్రీకాంత్ బొల్లా చేసినటువంటి ఆ గొప్ప, అతను సాధించిన ఆ గొప్ప విజయం అప్పుడే, చిన్నప్పుడే. తర్వాత మళ్ళీ ఎదురైంది సమస్య. ఆ సమస్య ఎప్పుడు? ఐఐటీలో చేరడానికి. అప్పుడు ఇండియన్ కాలేజెస్, యూనివర్సిటీస్ అతనికి అడ్మిషన్ ఇవ్వలేదు. అతను క్రికెట్ ఆడగలడు, చూడలేకపోయినా. అమెరికా వెళ్తే బేస్బాల్ ఆడాడు, అన్నిట్లోనూ శభాష్ అనిపించుకున్నాడు. సో ఇండియాకి నేను అవసరం లేదనుకున్నాడు. శ్రీకాంత్, నీకు ఇండియా చాలా అవసరం ఉందని ఒక టీచర్ అంటే, బట్ ఇండియా డజంట్ నీడ్ శ్రీకాంత్ అన్నాడు. అప్పుడు ఎంఐటి బాస్టన్కి చదవడానికి బయలుదేరాడు. విమానం ఎక్కేటప్పుడు కూడా అవరోధమే, నువ్వు సింగిల్గా వెళ్ళడానికి వీల్లేదన్నారు. అడుగడుగున తనకి ఎదురైనటువంటి అవరోధాలని ఎంతో అద్భుతంగా, చాకచక్యంగా, తన తెలివితేటలతో, ప్రతిభా పాఠవాలతో నెగ్గుకుంటూ వచ్చి ఒక్కొక్క మెట్టు ఎక్కి అక్కడ అమెరికా వెళ్ళి అక్కడ కూడా అందరి మనసులు జయించి గెలుచుకొని అక్కడ ఒక ప్రియురాల్ని కూడా సంపాదించుకొని తిరిగి ఇండియాకి వచ్చి, ఇదంతటికీ అతని వెనక, ప్రతి గొప్ప వ్యక్తి వెనక ఒక స్త్రీ ఉంటుందంటారే. తల్లి కావచ్చు, ప్రియురాలు కావచ్చు, కానీ ఒక టీచర్ ఉంది. ఆ టీచర్ పాత్రని పోషించినటువంటిది జ్యోతిక. గొప్ప రోల్. కానీ అతనికి ఒక ప్రేయసి కూడా తగులుతుంది అమెరికాలో. ఆమె కూడా చివరికంట అతనికి అండగా నిలబడుతుంది. అలాగే అతను తన తెలివితేటల్ని, తన చదువుని, తన విజ్ఞానాన్ని, తన జ్ఞానాన్ని, ప్రతిభని, సమస్తాన్ని బిజినెస్ మీద పెట్టాలనుకున్నప్పుడు అక్కడ కూడా ఒక మిత్రుడు, రవి అనే మిత్రుడు సహాయపడతాడు. అన్నిటికంటే ముందు ఎప్పుడో 9th క్లాస్ చదివినప్పుడు అబ్దుల్ కలాం అతన్ని స్కూల్ విజిట్ చేసినప్పుడు, మీరు ఎవరెవరు ఏమేమి అవ్వాలనుకుంటున్నారని అడిగితే శ్రీకాంత్ బొల్లా ఒక మాట చెప్తాడు, ఐ వాంట్ టు బికమ్ ఫస్ట్ విజువల్లీ డిజేబుల్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాడు. ఆశ్చర్యపోతాడు అబ్దుల్ కలాం. నిజంగా జరిగింది ఇదంతా. ఆశ్చర్యపోతాడు. ఆ మాటని ఆయన జీవితాంతం ప్రతి చోట చెప్తాడు, అందరికీ ఒక ఇన్స్పిరేషనల్ నోటుగా చెప్తాడనమాట, అందరికీ చెప్తాడు అబ్దుల్ కలాం. తర్వాత ఎప్పుడో అతను అమెరికా నుంచి తిరిగి వచ్చి టీచర్ సహాయంతో గొప్ప ఫ్యాక్టరీ పెట్టాలని, కచడా అంటామే హిందీలో, చెత్త అని అందరూ చేదరించుకునేటటువంటి దాన్నే అమూల్యమైన వస్తువులుగా తీయవచ్చని ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నప్పుడు అబ్దుల్ కలాం కూడా ఒక 25 లక్షలు సహాయం చేస్తాడు, డొనేట్ చేస్తాడు. ఇతర మిత్రులు కూడా చేస్తారు. అందులో కూడా విజయం సాధిస్తాడు. అయితే ఈ కథలో ట్విస్ట్ ఏమిటి అంటే,
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే నీ సమస్త వైకల్యాన్ని కూడా, అంగవైకల్యమే కాదు సమస్త వైకల్యాన్ని కూడా జయించవచ్చు అని చెప్పి ప్రపంచానికి అంతటికీ కూడా చాలా ఆత్మవిశ్వాసాన్ని బోధించినటువంటి ఈ శ్రీకాంత్ వల్ల ఒకానొక సమయంలో ఆ ఆత్మవిశ్వాసాన్ని అతి విశ్వాసంగా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఓవర్ కాన్ఫిడెన్స్గా మార్చుకొని చిన్న పొరపాటుకి అతను పాల్పడతాడు. అయితే వెంటనే రియలైజ్ అయ్యి అతను పశ్చాత్తాపం చెంది తన టీచర్ మేడంకి, అలాగే తన మిత్రుడు రవికి క్షమాపణ చెప్తాడు. రాజకీయ నాయకుల జోలికి మనం పోకూడదనేటటువంటి గొప్ప సందేశాన్ని శ్రీకాంత్ ఇస్తాడు. పొరపాటు పడతాడు. బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు కోసం రాజకీయ నాయకుల సపోర్ట్ మనకు ఉండాలి, అండదండలు ఉండాలి బిజినెస్లో ఎదగాలంటే అని ఒక రాజకీయ నాయకురాలికి అండదండల కోసం అతను ప్రాకులాడితే ఇతని అండదండల కోసం ఆమె ప్రాకులాడుతుంది. ఎందుకంటే ఇలాంటి గొప్ప ప్రతిభావంతుడిని రాజకీయ పార్టీలో తమ పార్టీలోకి చేర్చుకుంటే తాము లబ్ధి పొందవచ్చు అని చెప్పి ఏ రాజకీయ నాయకుడైనా ఉపయోగం లేకుండా, ప్రయోజనం లేకుండా ఎవడికి సాయం చేయడు. కాబట్టి ముఖ్యంగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఎంత కార్పొరేట్ స్థాయిలో మీరున్నప్పటికీ కూడా రాజకీయ నాయకుల జోలికి వెళ్ళకండి. వాళ్ళు తమ ప్రలోభాలకే మిమ్మల్ని వాడుకుంటారని శ్రీకాంత్ బొల్లా కథ మనకి బోధిస్తుందన్నమాట. అది చిన్న ట్విస్ట్. ఆత్మవిశ్వాసం వల్ల అతి విశ్వాసంగా మారినప్పుడు ఏం జరిగిందో ఈ కథలో, శ్రీకాంత్ బొల్లా కథలో కూడా మనకు తెలుస్తుంది. మిత్రులారా, అద్భుతంగా తీసినటువంటి ఈ సినిమా అండి. అసలు ఆ రాజ్కుమార్ రావు అనే ఆ హీరో ఎంత గొప్పగా నటించాడంటే మాటలు చాలవు, మాటలు సరిపోవు. ఏ క్షణంలో, ఏ సందర్భంలో, ఏ కాలంలో, ఎక్కడెక్కడ ఏ అవరోధం ఎదురైందో అక్కడక్కడ తన ప్రతిభను, తన చాకచక్యాన్ని, తన తెలివితేటల్ని సమస్తాన్ని ప్రయోగించి అతను ఎలా బయటపడ్డాడో అంతటి గొప్ప నటనను కూడా ఇతను ప్రదర్శించాడనమాట. సో అతని యాక్షన్ చూడడానికైనా, ఆ పాత్రలో అతను ఎలా ఒదిగిపోయాడో చూడడానికైనా, ఆ పాత్రను ఎలా పండించాడో, పోషించాడో చూడడానికైనా, అలాగే అతను చివరిలో ఒక మాట అంటాడు. ఆ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు అనేటటువంటిది స్పెషల్ కేటగిరీలో అతనికి ఇచ్చినప్పుడు, నాకెందుకు, నేను బ్లైండ్ ఫెలోనేను కదా, మీరు నాకు స్పెషల్ కేటగిరీలో అవార్డు ఇస్తున్నారు, నాకు అక్కర్లేదని తిరస్కరిస్తాడు. అప్పుడు ఒక మాట అంటాడు, నేను బిజినెస్లో మంచి ప్రతిభను చూపించాను, మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు నాకు అవార్డు ఇవ్వండి, ఓపెన్ కేటగిరీలో ఇవ్వండి, అప్పుడు తీసుకుంటాను ఈ అవార్డు, అప్పుడు దాకా వద్దు అని చెప్తూ, ఈ దేశంలో 2% బ్లైండ్ పీపుల్ ఉన్నారు, బట్ 98% ఆర్ అనేబుల్ టు సీ. 98% పీపుల్ కెనాట్ సీ. ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి. కళ్ళున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చూడగలరని, కళ్ళున్న ప్రతి వాళ్ళకి విజన్ ఉంటుందని మనం పొరపాటు పడతాము. నాకు డ్రీమ్స్ ఉన్నాయి, నేను కూడా చూడగా, ఐ కెన్ సీ, బట్ డ్రీమ్స్ ఎలా ఉండాలి? ఎప్పుడు మన అబ్దుల్ కలాం చెప్తూ ఉంటాడు కదా, డ్రీమ్స్ ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి, అత్యున్నతమైనటువంటి కళలు మనం కనాలి, అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. సో మిత్రులారా, ఈ అద్భుతమైనటువంటి సినిమా ఇది కళ్ళున్న వాళ్ళకి కూడా కళ్ళు తెరిపించేటటువంటి సినిమా. కేవలం అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళకి మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం కొరవడినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, అలాగే అతి విశ్వాసానికి పోయి పొరపాట్లకు పాల్పడే వాళ్ళకి కూడా, అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చే సినిమా అన్నమాట. నిజంగా అంటే ఈ సినిమా ఏం జరుగుతుందో అతను తప్పనిసరిగా అచీవ్ చేస్తాడు, నిలబడతాడు, విజయాలు సాధిస్తాడని తెలుస్తున్నప్పటికీ కూడా సినిమా చూస్తున్న ప్రతి క్షణము కూడా ఆహా, ఏ ఒక్క క్షణాన్ని కూడా మనం దృష్టి మరల్చలేం, స్క్రీన్స్ మీద నుంచి దృష్టి మరల్చలేం, ఆ హీరో నుంచి దృష్టి మరల్చలేం. అది సినిమా గొప్పతనం. అద్భుతంగా ఆ పాత్రని మలచినటువంటి డైరెక్టర్ మలచినటువంటి తీరు చాలా అద్భుతం. నిజంగా అతని నటనకి, ఆ సినిమాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీరు కూడా చూడండి, చూస్తే మిత్రులకు చెప్పండి. తప్పనిసరిగా ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.